హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పర్సెంటేజ్ అనే టాపిక్ నుంచి ఒక 2-3 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఏ స్టూడెంట్ హ్యాస్ టు సెక్యూర్ 40% ఆఫ్ మార్క్స్ టు పాస్ ఇన్ అన్ ఎగ్జామినేషన్. సో ఏ స్టూడెంట్ హ్యాస్ టు సెక్యూర్ 40% ఆఫ్ మార్క్స్ టు పాస్ అన్ ఎగ్జామినేషన్ అంటే సో ఒక ఎగ్జామ్ ఉంది. సో ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి స్టూడెంట్ ఎన్ని మార్క్స్ కావాలి? 40% ఆఫ్ మార్క్స్ కావాలి. ఓవరాల్ మార్క్స్ 100% అనుకుంటే అందులో 40% మార్క్స్ వస్తే పాస్ అవుతాడు. హీ సెక్యూర్డ్ 75 మార్క్స్. ఒక విద్యార్థికి 75 మార్క్స్ వచ్చినాయి అండ్ వాజ్ డిక్లేర్డ్ ఫెయిల్ బై 45 మార్క్స్. దెన్ ఫైండ్ ద మ్యాక్సిమం మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్ అని అన్నాడు. రైట్. సో వెరీ క్లియర్. సో ఫ్రెండ్స్, ఎప్పుడు కానీ మనము మ్యాక్సిమం మార్క్స్ అంటే సో మ్యాక్సిమం మార్క్స్ మనం 100% అనుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం మార్క్స్ మనం ఏమనుకోవాలి? 100% అనుకోవాలి. 40% మార్క్స్ వస్తే ఏమవుతాడు? 100లో 40% మార్క్స్ వస్తే సో పాస్ అవుతాడు. 40% మార్క్స్ వస్తే పాస్ అవుతారు. ఎస్, హీ సెక్యూర్డ్ 75 మార్క్స్ అండ్ వాజ్ డిక్లేర్డ్ ఫెయిల్ బై 45 మార్క్స్. ఒక స్టూడెంట్కు 75 మార్క్స్ వచ్చినాయి. 75 మార్క్స్ రావడం జరిగింది. ఏమైండు? ఫెయిల్ అయిండు. దీంతో ఈ ఫెయిల్ అయిండు దీంతో పాటు ఏమన్నాడు? హీ సెక్యూర్డ్ 75 మార్క్స్ అండ్ వాజ్ డిక్లేర్డ్ ఫెయిల్ బై 45 మార్క్స్. అంటే ఇంకొక 45 మార్కులు తక్కువ రావడం వల్ల ఫెయిల్ అయిండు. 75 వస్తే ఆబ్వియస్గా ఫెయిల్ అయిండు. ఓకే, సో ఎన్ని మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్ అయ్యిండు? అర్థమైందా? ఇక నువ్వు మన ఇంటికాడ అనుకుంటాం కదా, సపోజ్ చెప్తున్నావు. రైట్. సో ఒక జాబ్కి సంబంధించి 100 మార్క్స్ సంబంధించి ఎగ్జామ్ జరిగింది. ఒక జాబ్ రిక్రూట్మెంట్ సంబంధించి ఒక పోస్ట్కి సంబంధించి 100 మార్కులకు పేపర్ ఎగ్జామ్ జరిగింది. సో నీకు 75 మార్క్స్ వచ్చినాయి. 1 మార్క్ తక్కువ రావడం వల్ల జాబ్ రాలేదు, జాబ్ మిస్ అయింది. 1 మార్క్ తక్కువ రావడం వల్ల జాబ్ మిస్ అయింది. అంటే జాబ్ రావడానికి కావాల్సిన మార్కులు ఎన్ని? 76 మార్క్స్. అర్థమైందా? సో 76 మార్క్స్ వస్తే నీకేమైంది? జాబ్ వచ్చేది. ఇక్కడ కూడా అంతే. సో 75 మార్క్స్ వచ్చినాయి, ఏమైండు? ఫెయిల్ అయ్యాడు. ఎన్ని మార్కులు వస్తే పాస్ అయ్యేటోళ్ళు? 45. రైట్. సో ఎన్ని మార్కులు తక్కువ రావడం వల్ల ఫెయిల్ అయ్యిందంటే 45 మార్కులు తక్కువ రావడం వల్ల ఫెయిల్ అయ్యిండు. ఒకవేళ ఈ 45 మార్కులు వస్తే ఏమయ్యేటోడు? పాస్ అయ్యేటోడు. ఈ 45 మార్కులు ఎక్కువ, ఇంకా 45 మార్కులు ఎక్కువ వస్తే ఏమయ్యేటోడు? పాస్ అయ్యేటోడు. అంటే 75 + 45 ఎంత? 120. ఈ 120 మార్క్స్ వస్తే ఏమయ్యేటోడు? పాస్ అయ్యేటోడు. రైట్. సో పాస్ అయిండు అంటే ఎంత శాతం మార్కులు వచ్చినట్టు? 40% మార్కులు వచ్చినట్టు. సో రైట్, పాస్ అంటే 40% మార్క్స్ వచ్చినట్టు. ఈ 40% వాల్యూ ఎంత? 120. 40% వాల్యూ 120 అయితే 100% వాల్యూ వాల్యూ ఎంత? 100% వాల్యూ ఎంత? 120 into 100 divided by 40 is equals to 0. 0 gets cancel. 4 ఎక్క 4, 4 మూల 12, 3 into 100 is equals to 300. 300 మార్కులు అంటే మ్యాక్సిమం మార్క్స్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఇస్ 300. ఇది ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో, సో ఎవరైతే ఇది న్యూ మోడలో ఈ కాన్సెప్ట్ అనే న్యూ మోడలో వాళ్ళ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం. లేదు మనం షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు చూడు, నువ్వు ఇది ఇప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు ఇంకా డీటెయిల్గా ప్రాక్టీస్ చేస్తే రేపు సేమ్ ఇలాంటి క్వశ్చన్ నీకు ఎగ్జామ్లో అక్కరైంది అనుకుందాం. సేమ్ ఇలాంటి మోడల్ నీకు ఎగ్జామ్లో అక్కరైతే సో ఎదురైతే నువ్వేం చేయాలి? వేయాల్సిన ఒక స్టెప్. సేమ్ క్వశ్చన్ అవుతావు ఎగ్జామ్లో. ఏ స్టూడెంట్ హ్యాస్ టు సెక్యూర్ 40% మార్క్స్ టు పాస్. ఓకే, -40% మార్క్స్ వస్తే పాస్ అవుతావు ఇన్ అన్ ఎగ్జామినేషన్. సో హీ స్కోర్డ్ 75 మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 45 మార్క్స్.
ఒక వ్యక్తికి ఒక స్టూడెంట్కి 75 మార్క్స్ వచ్చినాయి, 45 మార్కులు తక్కువ రావడం వల్ల ఫెయిల్ అయ్యిండు. దెన్ ఫైండ్ ద మ్యాక్సిమం మార్క్స్. నువ్వు పేపర్ మీద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్లో నువ్వు రాయబోయే ఎగ్జామ్లో ఇదే క్వశ్చన్ వస్తే నువ్వు రాయాల్సిన ఒక్క స్టెప్ ఏంది, 40% వస్తే పాస్ అవుతాడు. 40% మార్క్స్ వస్తే పాస్ అవుతాడు. 75 వచ్చినాయి ఫెయిల్ అయ్యిండు. ఎన్ని మార్కులు తక్కువ రావడం వల్ల ఫెయిల్ అయ్యిండు, 45 మార్కులు తక్కువ రావడం వల్ల ఫెయిల్ అయ్యిండు. సో కాబట్టి ఆ 45 మార్కులు యాడ్ చేస్తున్నా. 75 + 45 ఎంత, 120. సో 125 అంటే ఏమవుతాడు, పాస్ అవుతాడు. 120 అంటే ఏమవుతాడు, పాస్ అవుతాడు. సో ఇక్కడ పాస్ పర్సెంటేజ్ ఈక్వల్ టు 40%, పాస్ మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు 120. అంటే ఏమన్నట్టు 40% వాల్యూ 120 అయితే నువ్వు వేయాల్సి ఒక్క స్టెప్, ఇదే స్టెప్ వేయాలి నువ్వు పేపర్ మీద. 40% వాల్యూ 120 అయితే 100% వాల్యూ ఎంత అని ఒక స్టెప్ వేసి రైట్ సెల్ 120 × 100/40 రైట్ 0 గెట్స్ క్యాన్సల్. 4 ఎక్క 4, 4 × 12, 3 × 100, 300 చూసి ఆప్షన్ ఎక్కడ ఉందో చూసి ఆప్షన్ బి అయితే బి, సి అయితే సి వెళ్ళిపోవాలి. ఇగో ఒక స్టెప్ నువ్వు ఇదే ఎగ్జామ్లో ఇదే కనుక నువ్వు రాయబోయే రియల్ టైం ఎగ్జామ్లో వస్తే నువ్వు వేయాల్సి ఒక స్టెప్, ఈ స్టెప్ వేయాలి. ఓకేనా, అలాగైతేనే మనం సక్సెస్ రీచ్ అవుతాం. ప్లీజ్ అండర్స్టాండ్ మై ఇంటెన్షన్, ప్లీజ్ నోట్ డౌన్. రైట్. సో సెకండ్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ మోడల్. తమ్ముడు వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఇఫ్ ఏ salary is 25% more than B salary, A salary is 25% more than B salary, then by what percent B salary less than A salary? Then by what percent B salary is less than A salary? తెలుగులో చెప్తానా, A salary is 25% more than B salary. A యొక్క జీతం B యొక్క జీతం కంటే 25% ఎక్కువ. A యొక్క జీతం B యొక్క జీతం కంటే ఎంత ఎక్కువ, 25% ఎక్కువ. ఇప్పుడు ఏమంటాడు, B యొక్క జీతం A యొక్క జీతం కంటే ఎంత శాతం తక్కువ అంటాడు. అర్థమైందా? A యొక్క జీతం B యొక్క జీతం కంటే 25% ఎక్కువ. అయితే ఇప్పుడు రివర్స్ అవుతాడు. B యొక్క జీతం A యొక్క ఇక్కడ ఏమన్నాడు, ఏ జీతాన్ని B జీతంతో కంపేర్ చేసి ఇక్కడ కింద ఏమంటాడు, B జీతాన్ని ఏ జీతంతో కంపేర్ చేస్తాడు. సో కాబట్టి ఇక్కడ 25 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 25 అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ 25% ఎక్కువ కాబట్టి ఎంత తక్కువ అంటే 25% తక్కువ అని చెప్పేటప్పుడు చాలామంది ఉంటారు. సో మీలాంటి అటువంటి అద్భుతమైన వ్యక్తుల గురించే ఏ అనే ఆప్షన్ ఉన్నది. ఏ అనే ఆప్షన్ ఉన్నది మీ గురించే. ఓకేనా? సో అసలు కాన్సెప్ట్ ఏంటంటే మంచిగా ఉంది తమ్ముడు. ఏ బి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఏ సాలరీ 25% మోర్ దాన్ బి సాలరీ. ఏ యొక్క జీతం బి యొక్క జీతం కంటే 25% ఎక్కువ. మరి నీకు బి యొక్క జీతం తెలుసా? తెలియదు. సో బి యొక్క జీతం ఎంత? 100 రూపాయలు. ఎంత అనుకోవాలి? ఏందులోకేమో 100 రూపీస్ అనుకోవాలి. బి యొక్క జీతం 100 రూపీస్. ఏ సాలరీ 25% మోర్ దాన్ బి సాలరీ. దీనికంటే 25% ఎక్కువ. దీనికంటే 25% ఎక్కువ అంటే 125 అవుతుంది. బి జీతం 100 అనుకుంటే ఏ జీతం ఆబ్వియస్ ఏమవుతుంది? 125, 125 అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు, బి సాలరీ లెస్ దాన్ ఏ సాలరీ బై, దెన్ బై వాట్ పర్సెంట్ బి సాలరీ ఇస్ లెస్ దాన్ ఏ సాలరీ బై అంటాడు. ఇప్పుడు ఏమంటాడు, ఇప్పుడు బి జీతాన్ని ఏ జీతంతో కంపేర్ చేస్తాడు అంటే ఏమన్నట్టు, ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. బ్యాక్డోర్లో 100 is how much percent less than 125 and B is how much percent less than A. అదే కదా, B is how much percent less than A. ఇది కూడా అంతే కదా. by what percentage B salary is less than A salary అంటే అంతే కదా. 100 is how much percent less than 125. సో ఇక్కడ ఒక్కటి ఏంది, ఎప్పుడు ఇంతకుముందు వీడియోలో చెప్పిన పర్సెంటేజ్ లెస్ అని కనబడ్డదంటే ఫార్ములా ఏంటి, పర్సెంటేజ్ లెస్ అంటే ఏంటంటే రెండు నెంబర్ల మధ్యలో డిఫరెన్స్
డివైడెడ్ బై ఇక్కడ పర్సెంటేజ్ లెస్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఏమైతుంది లార్జ్ నెంబర్ ఏమైతుందా లార్జ్ నెంబర్ పర్సెంటేజ్ లెస్ ఈజ్ ఈక్వల్స్ టు డిఫరెంట్ బై లార్జ్ నెంబర్ ఇంటూ 100 డిఫరెన్స్ బై లార్జ్ నెంబర్ ఇంటూ 100. సో ఇక్కడ పర్సెంటేజ్ లెస్ ఈజ్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత 125 100 డిఫరెన్స్ ఎంత 25 డివైడెడ్ బై లార్జ్ నెంబర్ ఏంటి 125 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు 25 ఎక్కం 25 5 ఎక్కం 5 20 ఎంత శాతం తక్కువ 20% తక్కువ 20% తక్కువ అంటే హౌ మచ్ పర్సెంట్ బి సాలరీ లెస్ దాన్ ఏ సాలరీ అంటే 20% లెస్ దాన్ ఏ సాలరీ. ఓకేనా ప్లీజ్ నోట్ డౌన్. రైట్ సో థర్డ్ వన్ when 20% of a number is added to 72 when 20% of a number is added to 72 then the result is the number itself find the number అంటాడు. రైట్ సో 20% of a number is added to 72 ఒక నెంబర్ ఉంది దీనిలో 20% వాల్యూకు 72 యాడ్ చేసినాం అనుకో అర్థమైందా. సో ఈ నెంబర్లో 20% వాల్యూ తీసుకోవాలి ప్లస్ 72 యాడ్ చేసినాం అనుకో ఆ రిజల్ట్ ఏమొస్తుంది అంటే దాని నెంబర్ ఇట్ సెల్ఫ్ మళ్ళీ ఎక్సే వస్తుంది. ఓకేనా. సో ఎక్స్లో 20% ఏమవుతుంది 20% ఆఫ్ ఎక్స్ అవుతుంది 20% ఆఫ్ ఎక్స్. దీనికి ఎంత యాడ్ అయ్యానట 72 యాడ్ అయ్యానట. సో 72 యాడ్ చేస్తే రిజల్ట్ ఏమవుతుంది దెన్ ద రిజల్ట్ ఈజ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. ఆ నెంబర్ మనకు తెలుసా తెలియకపోతే ఏమనుకున్నాం ఎక్స్ అనుకున్నాం. సో కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. 20% ఆఫ్ ఎక్స్ అంటే 20/100 ఇంటూ ఎక్స్ పర్సెంటేజ్ సింబల్ అంటే డివైడెడ్ బై 100 తీసుకోవాలి ప్లస్ 72 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. 20% 20/100 ఎంత 20 ఎక్కం 25 1/5 ఎక్స్ ప్లస్ 72 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఓకేనా రైట్. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ 72 5 ఎంత అవుతుంది 360 ఈజ్ ఈక్వల్స్ టు అటు పోతే ఏమవుతుంది 5x అవుతుంది 5x ఈ ఎక్స్ అటు పోతే ఏమవుతుంది 4x అవుతుంది 4x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 360 x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 360/4 x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 4 ఎక్కం 4 4 9 36 90 x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 90 that is option B. This is called traditional method right. సో ఇది నోట్ చేసుకోండి మీరు. నెక్స్ట్ అసలు ఏది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఇదే క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి మోడల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే నువ్వు వేయాల్సిన స్టెప్ ఏంటంటే ఆ నెంబర్ ఎప్పుడు కానీ 100% అవుతుంది. అర్థమైందా. సో ద నెంబర్ ఇట్ సెల్ఫ్ అని ఉన్నాడు కదా ఎప్పుడు కానీ ఒరిజినల్ నెంబర్ ఏమనుకోవాలి మనం 100% అనుకోవాలి. ఒరిజినల్ నెంబర్ 100% అనుకోవాలి. 20% వాల్యూకి ఒక 72 కలిపితే 20% వాల్యూకి ఒక 72 కలిపితే ఏమైంది దాని నెంబర్ ఇట్ సెల్ఫ్ అన్నట్టు ఏమన్నట్టు 100% వచ్చింది 100% వచ్చింది. ఈ 20% పోతే ఏమవుతుంది మైనస్ అవుతుంది. సో కాబట్టి 100 - 20 ఎంత 80% వాల్యూ ఎంత 72 ఫైండ్ ద నెంబర్ అన్నాడు. 80% వాల్యూ 72 అయితే 100% వాల్యూ ఎంత జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ 72 × 100 డివైడెడ్ బై 80 ఈజ్ ఈక్వల్స్ టు 0 గెట్స్ క్యాన్సల్ 8 ఎక్కం 8 8 9 72 9 10 90 ఆప్షన్ వచ్చేసి
బి సెట్టా రైట్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే నువ్వు వేయాల్సిన ఒకటే ఒక స్టెప్ అదే ఈజీ డైరెక్ట్ స్టెప్ వేయాలి. 20%కి ఎంత కలిపితే 100% వస్తుంది, 80% కలిపితే 100% వస్తుంది. ఆ 80% వాల్యూ ఇచ్చాక ఏమి ఇచ్చాడు 72 ఇచ్చిండు. అంటే 80% వాల్యూ 72 అన్నట్టేనా? 80% వాల్యూ 72 అయితే 100% వాల్యూ ఎంత? 8 9 72, 10 9 90 అని అంత ఎఫిషియెంట్గా ఆలోచించాలి. ఓకేనా? ప్లీజ్ నోట్ రైట్. సో 4th క్వశ్చన్ ఇంపార్టెంట్ మోడల్. వీడు ఊకే ఇంపార్టెంట్ అని చెప్తాను అనుకోకూరి, మీరు వెరిఫై చేసుకోరు. నేను చెప్పే ప్రతి ఒక్క క్వశ్చన్ ఇంపార్టెంటే ఉంటుంది. ఒక ఇంపార్టెంట్ మోడల్ అంటే నేను నా టైం స్పెండ్ చేసి వీడియో ఇస్తాను, నీ టైం స్పెండ్ చేసి వీడియో చూస్తాను. సో కాబట్టి ఇద్దరికి బెనిఫిట్ జరగాలి, నీకు మ్యాక్సిమం బెనిఫిట్ జరగాలని ఉద్దేశంతో వీడియో ఇస్తున్నా. సో కాబట్టి ప్లీజ్ అండర్స్టాండ్ మై ఇంటెన్షన్. ఇది క్వశ్చన్ ఇంపార్టెంట్ మోడల్. ఓకేనా? మనం మోడల్సే డిస్కస్ అవుతుంది, ఎగ్జాంపుల్స్ చూస్తలేం మళ్ళా, మోడల్సే. ఓకేనా? రైట్. ద ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ 150% ఆఫ్ ద ఇన్కమ్. మాట్లాడద్దు. ద ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ 150% ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ బి. ఏ యొక్క ఇన్కమ్ అనేది బి యొక్క ఇన్కమ్కు 150%. మోర్ కాదు, లెస్ కాదు, 150%, జస్ట్ 150%. అర్థమైందా? రైట్. సో అండ్ ద ఇన్కమ్ ఆఫ్ సి ఈజ్ 120% ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ. ఇన్కమ్ ఆఫ్ సి ఈజ్ 120% ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ. సో సి ఇన్కమ్ ఏ ఇన్కమ్తో కంపేర్ చేస్తే 120% అవుతుంది. ఇఫ్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ బిసి టుగెదర్, ఇఫ్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ బిసి టుగెదర్ ఈజ్ 86,000, then what is C's income? Then what is C's income అన్నాడు. ఓకేనా? రైట్. సో ద ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ 150% ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ బి. మనం ఏ బిసి 3 వాల్యూస్ రాసుకుందాం. ఏ బిసి 3 వాల్యూస్ రాసుకున్నా. ఏ ఈజ్ 150% ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ బి. ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ 150% ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ బి. మరి బి తెలుసా నీకు? తెలియదు. సో తెలియకపోతే ఏమనుకుందాం మనం? బిది 100% అనుకుందాం. బిది 100% అన్నప్పుడు ఏదేమవుతుంది? 50% ఎక్కువ అంటే ఏమవుతుంది? 150% అవుతుంది. ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ 150% ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ బి. అర్థమైందా? సో ఇక్కడ ఈ పర్సంటేజ్ తీసేది దీన్ని 100 అనుకో, దీన్ని ఏమవుతుంది? 150 అవుతుంది. ఎట్లా అంటావా? ఇగో 150% ఆఫ్ 100, 150% ఆఫ్ 100 అంతే కదా? ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ 150% ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ బి. 150 డివైడెడ్ బై 100 ఇంటూ 100. కసక్ ఎంత మిగిలింది? 150. అంటే ఏది 150. ఇప్పుడు ఏమన్నాడు? ఇన్కమ్ ఆఫ్ సి ఈజ్ 120% ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ. 120% ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ అంటే ఇగో 120% ఆఫ్ ఏ ఇన్కమ్ ఎంత? ఏ ఇన్కమ్ ఎంత? 150. 120 డివైడెడ్ బై 100 ఇంటూ 150. ఇగో 0 0 0 0. 15 12 ఎంత తమ్ముడు? 180. సో ఇన్కమ్ ఆఫ్ సి అప్పుడు ఏమవుతుంది? 180 అవుతుంది. ఇగో 0 0 0 గెట్స్ క్యాన్సల్. 15 10 ఎంత? 25. 25 18 ఎంత? 43. ఎన్ని పార్ట్స్? ఏది 15 పార్ట్స్, బిది 10 పార్ట్స్, సిది 18 పార్ట్స్. 15 పార్ట్స్, 10 పార్ట్స్, 18 పార్ట్స్. 15 10 ఎంత? 25. 25 18 ఎంత? 43. 43 పార్ట్స్. 43 పార్ట్స్ ఏమవుతుంది? 86,000 అవుతుంది. 43 పార్ట్స్ 86,000 అయితే 43 పార్ట్స్ 86,000 అయితే 1 పార్ట్ ఎంత? 1 పార్ట్ ఎంత? 2,000. 1 పార్ట్ ఎంత? 2,000. 43 ఎక్కడ? 43 2 1 పార్ట్ 2,000. 1 పార్ట్ 2,000. ఎవరన్నాడు? సి ఇన్కమ్ అన్నాడు. సి ఎన్ని పార్ట్స్? సి ఇన్కమ్ ఎంత? 18 పార్ట్స్.
1 పార్ట్ 2000 అయితే 18 పార్ట్స్ ఎంత? 2000 ఇంటూ 18 18 ఎంత? 36 36,000 ఆప్షన్ ఎంత? ఆప్షన్ డి. ప్లీజ్ నోట్ డౌన్. ఆప్షన్ డి ప్లీజ్ నోట్ డౌన్. సో ఫ్రెండ్స్, వీడియో లెంత్ అయితే మళ్ళీ మీకు కూడా బోర్ కొడుతుంది. మనం ఈ వీడియోలో 4 ఇంపార్టెంట్ మోడల్స్ డిస్కస్ చేశాము. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ కావాలి అనేది ఒక కాన్సెప్ట్ అయితే మీకు తెలిసింది. సో ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. సో ప్లీజ్ షేర్ దిస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.